చాలా బాధపడే రోగం వస్తుంది, కానీ మన సుధీర్ కి మాత్రం సుఖపడే రోగం వచ్చింది. అది ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. ఎవడే పాటేసింది? 6 అడుగులు ఉంటాడా? 6 అడుగులు ఉండాలా? 4 ఉండకూడదు, 5 అడుగులు. నాకు 6 అనే పదం వినపడితే చాలు ఎక్కడో గీరుతున్నట్టు ఉంటది. ఎందుకో నాకు 6 అంటే నాకు నచ్చదండి బాబు. దేనికైనా ఆలోచిస్తున్నారా? జనరల్ సాయంత్రం 6 అయితే కొంతమందికి రేజెక్ట్ వస్తుంది, కొంతమంది దొంగతనం అనిపిస్తుంది, కొంతమందికి అబద్ధాలు అనిపిస్తుంది. నాకేంటో సాయంత్రం 6 అయితే చాలు. ఆడ మగ తేడా లేకుండా ఎవరు చూసినా పెళ్ళం గుర్తొస్తుంది. అమ్మ ఏంటి పట్టపగలేండి నైట్లా వస్తాయ్? ఎక్కడున్నావే? వెయిట్ చేస్తున్నానండి. దేనికోసం? ఎంట్రీ కోసం. ఏంటి పట్టపగలేండి లైట్లు ఉన్నాయి? ఎవరు కడతారు కరెంట్ బిల్లు? మీ బాబు కడతారా? ఏదో నువ్వు మీ బాబు కంటే ఫీల్ అయిపోతారా? మళ్ళీ కడతారు కరెంట్ బిల్లు. మల్లెమాల అంటే మన ఇల్లు లాంటిదే, మనందరం ఒక ఫ్యామిలీ. సరే ఇగో లైట్లు ఆడిపోయి లైట్లు ఆడిపోతే మనం చేసుకుంది ఏం కనిపిస్తుంది? ఏంటిది? అదే స్కిట్. అయినా నేను లేకుండా ఫ్యాన్ తిరుగుతుందే? నువ్వు లేకుండా ఫ్యాన్ తిరగట్లేదు, స్విచ్ చేస్తే తిరుగుతుంది. మాటకు పంచలేయడం అలవాటు అయిపోతుంది. ఆ డోర్ ఎందుకు అలా తీసి పెట్టావు? డోర్ ఎందుకు తీసి పెట్టారు? డోర్ వేసే ఉంది, వచ్చి నువ్వే తీసుకొచ్చి వేయడం మర్చిపోయావు. బాబు ఏం చేస్తున్నాడు? బాబు పడుకున్నాడండి. 9:30 అవుతుంది ఇంకా పడుకోవడం ఏంటి? లేపు అర్జెంట్ లేపు, స్కూల్కి వెళ్ళాడు. నేనే పడుకోమని చెప్పానండి. ఎక్కువైపోతాను నీకు మాట వస్తే. 9 అవుతుంటే స్కూల్కి పంపించుకుంటే పడుకోమని చెప్పడం ఏంటి? ఈరోజు ఆదివారం అందుకని పడుకోమన్నా. ఏమండి ప్రతి ఇయర్ మనం అలా హనీమూన్కి వెళ్తాం కదా, ఈ ఇయర్ కూడా వెళ్దామండి. మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం చెప్పు. అరకు వెళ్దామండి. అరుకంటే నాకు చిరాకు తెలుసు కదే. అరుకంటే నాకు చిరాకు. ఎందుకు చిరాకు? అరకులో 6 ఉంది, 6 అయితే నాకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఎలా వచ్చావు? రెంట్ ఇద్దాం వచ్చాను సార్. రెంట్ ఇద్దాం వచ్చావా? ఏంటే కరెక్ట్ టైంకి ఇచ్చేస్తున్నావు నువ్వు ఈ మధ్య? అమ్మగారు ప్రతి నెల 6వ తారీఖు 6 మీకు ఇచ్చామని చెప్పారు సార్ రెంట్. ఏంటి నువ్వే చెప్పాడు 6వ తారీఖు సార్? ఆ విషయం పక్కన మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చెప్పడం మర్చిపోయానండి. నా ఫ్రెండ్ ఎవడు? అదే యూఎస్ లో ఉంటాడు కదా మీ ఫ్రెండ్ సీను, గెటప్ సీను. నా ఫ్రెండ్ అని చెప్పాడు. నీ ఫ్రెండ్ అని చెప్పాడు. ఆడే ఫ్రెండ్స్ అని చెప్పాడు. మరేంటి? మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. సీను అంటే సుధీర్, సుధీర్ అంటే సీను, ఇద్దరు ఒకటే. సరే అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీ ఇద్దరు చేసుకుని మధ్యలో నేనెందుకు ఇంకా? ఈరోజు ఈవినింగ్ వస్తున్నాడట మన ఇంటికి. ఈవినింగ్ వస్తున్నాడా? అవును. సడన్ సర్ప్రైజ్, నాకు తెలియకుండా భలే వచ్చేస్తున్నాడే. ఎప్పుడు వస్తున్నాడు? ఎన్నింటికి వస్తున్నాడు? 5-7 మధ్యలో వస్తానండి. అలా చెప్తారు 5-7 మధ్యలో వస్తే 5:00, 5:15, 5:30, 5:45 అంటే 7:10, 7:15 అని చెప్తారు కానీ 5-7 మధ్యలో వస్తాను ఎవరు చెప్పడు. ఏ టైంకి వస్తా కరెక్ట్ చెప్పా? లేదండి నాకు అలాగే 5-7 మధ్యలో. 5-7 కరెక్ట్ టైం చెప్పొచ్చు కదా. 6కి వస్తా అన్నాడు. నీకు ప్రాబ్లం పెట్టుకుని మాట నామే దొరుకుతాయంట్రా. నీకు ఊర్లో అందరూ ఆడోళ్ళు మగవాళ్ళని నీకు పిల్లల్లా కనిపిస్తారు. నీ ప్రాబ్లం నామే దొరుకుతాయి. డాక్టర్ చూపించుకోవచ్చు కదా వెళ్ళి. అది చూపించుకున్నానే. ఏమన్నారు? టాబ్లెట్ ఇచ్చాడు వాడమని చెప్పని. ఈ వాటర్ తగ్గిపోద్దా? తగ్గిపోదు, పడుకుని పోతాను. అంటే స్లీపింగ్ టాబ్లెట్ 5:00 వేసుకోమన్నాడు, 7:00 వెళ్ళి వస్తుందంట. లోపలికి టీ పెట్టి ఇంకా 2 నిమిషాలు ఉంది టైం హారవడానికి. సార్ కొరియర్ టీ తీసుకురామని చెప్తే మళ్ళీ వచ్చి కొరియర్ అంటాను. ఇంకా మళ్ళీ టీ తీసురా. ఇగో మర్చిపోయాను, మా ఫ్రెండ్ వస్తాడు, సీన్ కూడా వస్తుంది, మళ్ళీ అటు చూస్తాడు. 5,000 తీసుకుని లోపల పెట్టి ఇవ్వండి టీ. లోపల డబ్బులు ఇచ్చా కదా, లోపల పెట్టమని 5,000 అని చెప్పని అడుగుతావేంటి? ఎవరికి ఇచ్చారు? నీకే కదా 5,000 ఇచ్చాను, ఇప్పుడు లోపల పెట్టమని చెప్పని. నాకు 5,000 ఇచ్చారా? ఇప్పుడే కదా ఇచ్చింది. ఇప్పుడు టైం అయితే 6. 5,000 బొక్క. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వస్తున్నారు, కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేయండి. ఏదో చెయ్యాలి. అమ్మో. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. అటుపక్కన్నది మీ శ్రీను, అటుపక్కన్నది ఆల్మిస్సెస్. Okay. Hi Sudhir, how are you? After a long time I came back to India. So how is life? How is going on? ఎందుకు అంత గట్టి పడుతుంది దరిద్రని? ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? ఏంట్రా ఎప్పుడు యూఎస్ వెళ్ళావు? అసలు ఏంటో కాల్ లేదు, ఏం లేదు. కూర్చోదా మాట్లాడు. 6 సంవత్సరాల క్రితం 6 నెలలు ఇక్కడ జాబ్ ట్రై చేసి రాకపోతే ఆర్క్ ఇండియా అని చెప్పు ఆఫీస్ లో జాబ్ వచ్చింది కదా. తర్వాత 6 గంటలు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళి 4 గంటలు అక్కడ దిగాను. 6 నెలలు కష్టపడితే 6 లక్షల రూపాయలు శాలరీ ఇచ్చారు ఇండియన్ రూపీస్ లో. తర్వాత పొద్దున్న 6 గంటలకి అక్కడ అమెరికా ఎక్కి ఇక్కడ 6 గంటల పొద్దున్న 6 గంటలు దిగాం. పుట్టానా? సారీ. బంగారు తండ్రి కూర్చో. ఏంట్రా సంగతిలో అమెరికాలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా, కానీ ఫ్రాన్స్ ఫిన్స్ అనే అబ్బాయికి బాగలేదురా. మా 5లో ఉంటాడు. అడుగు నాకేం చెప్తున్నావు? అది యూఎస్ అందరూ బాగున్నారా అని అడిగావు కదా, ఆడు బాగాలేదని చెప్తున్నా.
నా ఫ్రెండ్ సీను అవును. చిన్నప్పటి నుంచి విపరీతమైన కామెడీ చేస్తాను కూడా కానీ చేయడు. మారలేదు ఇంకా అలాగా. మారని కాబట్టి వేరే టీం పెట్టుకున్నాను రా. అదేనా ప్రాబ్లం. మర్చిపోయా స్కూల్ డేస్ లోని మేము ఇద్దరు కలిపి ఒకే అమ్మాయిని లవ్ చేసామే. ఆ అమ్మాయి ఈయన లవ్ చేసింది, నన్ను లవ్ చేయకుండా. అదేంటి అలాగా? దానికి ఎరిపప్పులు అంటే ఇష్టం. అవునా? అదేంటి? అంటే ఈయన లవ్ చేస్తారు కదా, ఇంకోటి పెళ్లి చేసుకోవచ్చు. అదే నన్ను లవ్ చేస్తే వదలను. యూఎస్ నుంచి ఏం తెచ్చారా మరి? అయ్యో యుఎస్ లో వచ్చి తీసుకురానమ్మా, తీసుకొచ్చానమ్మా. ఏంటివి? టికెట్స్ యుఎస్ లో ఇచ్చారు. ఫ్లైట్ టికెట్స్? మరి ఇండియాకి వచ్చాను, మరి నాకేమైనా. ఇంకా తీసుకోండి ఇవే. ఇదేంటి మళ్ళీ? పెట్టుకోండి లోపల. ఓకే అమ్మా, ఓకే అమ్మా, లాగిల్ చేయకండి, తొందరగానే ఉండి దా. టైం 6 దాటేసింది. కాదే, కొంచెం స్టార్ట్ అవుతుందా? నాకు అదే అర్థం కావట్లేదు. సీనువా నా పెళ్ళావా? ఇది సీనుగాడు అటుపకుంది పిల్లం. నేను లోపలికి వెళ్ళి టీ పట్టుకొస్తాను. నువ్వు నా పెళ్ళావేగా. ఓకే, టచ్ లో ఉన్నప్పుడు వెంటనే వస్తాను, జాగ్రత్త. వెళ్ళరా. ఇగో లోన్ పద్దా చెప్పు. రేయ్! ఏం చేస్తారా? సీను నువ్వా? అదే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటున్నారా? నువ్వు ఉన్నావా? ఎవరో అనుకున్నా, నేను మావిడ అనుకున్నా. అదే ఏం చేస్తున్నా? ఏంట్రా ఇది? ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదా. ఓకే ఓకే. ఎవరు పట్టుకుంటున్నారా బాబు? ఇది ఖచ్చితంగా ఎంత సెక్సీగా ఉందంటే మా ఆవిడ. ఏయ్ మా ఆయన చూస్తాడేమో. మీ ఆయన చూడండి, నేను మీ ఆయన కదా. అవునా? ఆడెట్లనో ఏం చేయట్లేదు. మా ఆయన లేనప్పుడు రావచ్చు కదా. ఏయ్! ఎవరు నువ్వు? మా ఆయన లేనప్పుడు నేనే మీ ఆయన్ని. అవునా? సారీ సారీ సారీ. సారీయా? అది నా పెళ్ళాం కదా, నేను దాని మొగుడు కదా. అమ్మో, ఇది లోపలికి వెళ్ళిందంటే వంట చేసి వస్తానంటే చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు వచ్చే సీను కూడా అనుకుంటా. గ్యారెట్ మేనేజ్ చేయండి. ఇది మా ఊళ్ళో కనపడుతుంది. బా చెప్పరా, ఏంటి బావ అలా చూస్తుంది? బావేంటండి? నేను ఊరుకో బా, టీవు ఇది తెచ్చండి. మా ఆవిడ తేవాలి. నేను మీ ఆవిడండి. మా ఆవిడేనా? అయ్యో సారీ. అంటే ఇందాక నేను పట్టుకుంది ఎవరు మరి? పట్టుకున్నారా? ఎవరిని పట్టుకున్నారు? ఏమో, ఎవరిని వెనకంచి గట్టి పట్టుకుంటే మా ఆయన వస్తారంది. ఏమన్నదా? ఏం లేదు, అదే. ఏం కానీ చెల్లమ్మా, మరి టీ టిఫిన్ లో ఏమైనా పెడితే. కూర్చోండి. ఇగో, నీ రైట్ సైడ్ ఉన్నది నేను, నీ లెఫ్ట్ సైడ్ ఉన్నది మీ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ. ఓ, నాకు రైట్ సైడ్ నువ్వు ఉంటావు, లెఫ్ట్ సైడ్. ఓకే, ఓకేనా? అర్థమైందా లేదా? కరెక్ట్ గా చూసుకోండి. నాకు అర్థమైంది. రైట్ సైడ్ నువ్వు, లెఫ్ట్ సైడ్ ఆడు. గో, మా ఆవిడ చూడు. ఏమండి, నేను ఎక్కడ ఉన్నాను? ఓ అరే, నీ పెళ్ళ అదే చెల్లెమ్మ, బా మంచి చెల్లెమ్మ. అరే అది నా పెళ్ళవరా? నీ పెళ్ళ అది నా పెళ్ళవరా? అది నువ్వేమనుకుంటున్నారు నువ్వు? అలా అనకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో మనిద్దరం ఉండకూడదే. మనిద్దరం నీకే ఏ లోటు చేశా నీకు? నువ్వు నా పెళ్ళానివి. సీనూరు నా పేరు. సీను మా ఆవిడే. ఇక్కడ మీరెవ్వరు కాదు, నాకు అర్థమైపోయింది. ఇది నా ఆవిడ. అది కూడా కాదురా, ఎక్కడెక్కడ కొడుతుంది. నేను మీ ఆవిడ్ని. నువ్వు మా ఆవిడవా? అన్నగారు, మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటది? మా ఆయనకి 6 దాటితే. అవునా? 6 దాటితే ఏంటి 6 దాటితే? 6 దాటితే నాకు అందరూ బంచిక్ అంటే నా పిల్లల్లా కనపడతారు. రోజా గారు, నాకు ఈ 6 తర్వాత అంటే ముఠామేస్త్రి గుర్తొచ్చింది. యాక్చువల్ గా చిరంజీవి గారికి సెక్రటరీగా ఉంటాను. బ్రహ్మానందం మీనా కలిసి స్కెచ్ చేసి ఎక్కడ చిరంజీవి గారికి నేను దగ్గర అవుతాను అని 6 అయితే ఆయన ఒక టైపు జాగ్రత్తగా ఉండంటే నాకు 6 కొట్టగానే ఆయన చూడగానే భయం వచ్చేసేది. కానీ 6 తర్వాత మగాళ్ళు కూడా పిల్లల్లా కనిపించడం ఏంటి? నాకు పెళ్లి అవ్వలేదు కాబట్టి అలా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం? ఇదొక్కటే నా ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, నేనే ఇంకా కొంచెం టైం తీసుకుంటాను. యాజ్ యూజువల్ రామ్ ప్రసాద్ ఆటో పంచులతో సరదాగా వెళ్ళిపోయింది. నాగ్ బాబు సార్ కొంచెం ఎక్స్ట్రా చేసావు. ఓకే, గుడ్ స్కిట్.